దేవుడు లోకమును అనగా లోకములో ఉన్న సమస్త ప్రజలను ప్రేమించి వారి పాప పరిహారార్థము నిమిత్తమై తన యవన రక్తాన్ని చిందించి పరలోకానికి మార్గాన్ని, జీవాన్ని, సత్యాన్ని నేనే అని తెలియపరిచి, ఎవరైతే తన్ను విశ్వసించి తన యొద్దకు వచ్చి తన పాపమును ఒప్పుకొని ఆయనే ప్రభు అని అంగీకరిస్తారో వారికి నరకము నుంచి విడుదల, తీర్పు నుంచి విడుదల, శాపము నుంచి విడుదల, రాబోయే ఉగ్రత నుంచి విడుదల ఇచ్చి నిత్య రాజ్యమైన పరలోక రాజ్య వారసత్వము ఇవ్వటానికి ఆయన ఎంతో అభిష్టము కలిగిన వాడై ఉన్నాడు.